బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాలకు వేలైంది. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రంగం భవిష్యవాణి అమ్మవారి అంబారి ఫలహార బండ్ల ఊరేగింపు కన్నుల పండుగ జరగబోతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా భక్తుల సౌకర్యార్థం రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఈరోజు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అలాగే రోడ్డు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట మార్గాలు నివారించాలని సూచించారు. అదేవిధంగా భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు సిబ్బంది 50 సీసీ కెమెరాలు మోహరించినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగే లష్కర్ బోనాలకు వేలైంది. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించి తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఈరోజు సమర్పించనున్నారు. సోమవారం రంగం భవిష్యవాణి అమ్మవారి అంబారి ఊరేగింపు ఉండబోతుంది. ఇక ఫలహార బండ్ల ఊరేగింపు కన్నుల పండుగ జరగబోతుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం రాకపోకలు నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా జారీ చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక ఈరోజు ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్, రోడ్డు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట మార్గాలు నివారించాలని సూచించారు. అదేవిధంగా భక్తుల భద్రత కోసం 2500 మంది పోలీసు సిబ్బంది అలాగే 50 సీసీ కెమెరాలు మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించబోతున్నారు. మంత్రులు కూడా ఆయనతో వెళ్ళే అవకాశం ఉంది. మనం కొన్ని విజువల్స్ చూస్తున్నాం. అక్కడ పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. మహిళలు సర్వాంగ సుందరంగా ముస్తాబై అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నారు. రంగం భవిష్యవాణికి సంబంధించి చాలా కీలకంగా పోతుంది. ఎందుకంటే అమ్మవారి వానికి సంబంధించి కూడా చాలా భక్తుల విశ్వాసం ఉంటుంది. అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జరిగే ఈ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటారు. దానికి రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసింది. భక్తులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు భద్రత మధ్య అక్కడ ఉత్సవాలు కొనసాగుతున్నాయి.